Hello, hi, welcome to my YouTube channel Krishna Vihari Cooking Diaries. So today's recipe is gongura chutney. So దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కట్ట గోంగూర, ఒక 10 to 12 గ్రీన్ చిల్లీస్, 1 బిగ్ ఆనియన్ ఫైన్లీ చాప్డ్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు 2 రెమ్మలు, కల్లుప్పు తగినంత, తెల్లగడ్డ, కొత్తిమీర, అలాగే నూనె. సో ముందుగా మనం గోంగూరని బాగా వాష్ చేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. సో గోంగూర కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర మొత్తాన్ని బాగా మగ్గనివ్వాలి. సో ఈ విధంగా నీళ్ళంతా ఎమిరిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, కొత్తిమీర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. సో ఇలా ఉల్లిపాయలంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అంతా కూడా ఆ కడాయిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.